నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భీమన్న ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు. పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకున్న ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్. రాజరాజేశ్వర ఆలయంలో దర్శనాల వ్యవహారంపై వివాదం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివస్వాముల శోభయాత్ర. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి జాతర వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం వేకువజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు. ప్రత్యేక అలంకరణలతో స్వామివారిని దర్శించుకున్న భక్తులు పూజలు, అభిషేకాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు ఆలయానికి విచ్చేసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొని జాతర ఏర్పాట్లను పరిశీలించారు. మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో లింగోద్భవ కాల అభిషేకం, మహారుద్రాభిషేకం, బిల్వార్చన, ఏకాదశ రుద్రాభిషేకాలు, శివ పంచాక్షరి జపం, ప్రత్యేక హోమాలు, మహాశివరాత్రి జాగరణ కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో బేబీ ఫీడింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరాలు, అత్యవసర చికిత్సా కేంద్రాలను అందుబాటులో ఉంచారు. వృద్ధులు, దివ్యాంగుల కోసం 60 వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. పట్టణ పరిధిలో మొత్తం 7 చోట్ల సమాచార కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు అవసరమైన సూచనలు అందిస్తున్నారు. భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ పటిష్ట ఏర్పాట్లు చేపట్టింది. జాతరను ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఆలయ ఈవో, అధికారులు, సిబ్బంది సమన్వయంతో మహాశివరాత్రి జాతరను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. చిన్న అంతే ఉండు అన్నా, 2 వచ్చండి.
పడుకున్న లీడర్ शन्नो मित्रश्यं वरुणः भवत्परिषमा इन्द्रो बृहस्पतिः विष्णुरुक्रमः ब्रह्मणे प्रत्यक्षं वदिष्यामि सत्यं वदिष्यामि सरः त्राबलो संधारः लिक्षते पृथिवीभो चंद्रमा नक्षत्राणि औषधयो वनस्पतयो भूतो మిత్రులు నమస్కారాలు. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ భక్తులందరికీ శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఉన్నాము. ఈ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో భీమేశ్వరం సన్నిధిలో ఉత్సవాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పక్షాన చక్కటి ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఎస్పీ గారి ద్వారా సంబంధిత ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అన్ని కూడా భక్తులకు సేవలు అందించడానికి సిద్ధంగా ఉండి నిన్నటి రోజు నుంచి వచ్చిన భక్తులకు మెరుగైనటువంటి దర్శన భాగ్యాన్ని వసతి కల్పిస్తున్న వేళ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా మిత్రులు పెద్దలు రాష్ట్ర రవాణా మరియు బీసీ శాఖ సంక్షేమ శాఖ మార్చులైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పట్టు వస్త్రాలను ఈరోజు ఇక్కడ పరమేశ్వరుడికి, ఆ రాజన్నకు, భీమేశ్వరుడికి సమర్పించడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని, చక్కటి పరిపాలన, ఎలాంటి ఆటంకాలు రాకుండా ముందుకు వెళ్ళాలని ప్రజలందరికీ ఆ పరమేశ్వరు ఆశీస్సులు, ఆ చక్కటి టెక్నాలజీతోటి, ఇంజనీరింగ్తో సంప్రదించి చక్కటి నిర్మాణ శైలితోటి ఈరోజు రాజన్న ఆలయం అభివృద్ధి జరుగుతుందన్నమాట. నిన్నటి రోజే రాష్ట్ర ప్రభుత్వ పక్షాన కూడా అధికారులు వచ్చి స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశాలతోటి జరుగుతున్నటువంటి పనితీరు తెన్నులు కూడా చూడడం జరిగింది. రెండో దశ నిధులు కూడా మొన్ననే పొన్నం ప్రభాకర్ గారు మేము కూడా మాట్లాడడం జరిగింది. వచ్చే బడ్జెట్లో కూడా మరిన్ని నిధులు వెచ్చించే విధంగా వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. వారు కూడా చొప్పదండిలో కూడా రాజన్న ఆలయ విశిష్టత, ప్రాశస్త్యం గురించి కూడా చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాతనే నేను అనేక విజయాలు కూడా సాధించాలని చెప్పని గొప్పగా రాజన్న ఆలయం గురించి, పరమేశ్వరు గురించి చెప్పినటువంటి మాటలు కూడా మనం విన్నాం. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి, వేళ టెంపుల్ అభివృద్ధి, టెంపుల్ సిటీగా, టూరిజం డెవలప్మెంట్గా, ఆధ్యాత్మిక పట్టణంగా మార్చేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేయబోతున్నాం అన్నమాట ఈ సందర్భంగా చెప్తూ, పొన్నం ప్రభాకర్ గారి ఆలోచన తిరుమలలో వెంగమాంబ అన్న సత్రంలో ఏ విధంగా అయితే వేలాది మంది ప్రతినిత్యం భోజనం పెడుతున్నాం, ఆ విధంగా రాజనాలు కూడా పెట్టాలని చెప్పి సుమారు 35 కోట్లతో అది కూడా నిధులు మంజూరు చేసుకున్నాం. అది కూడా త్వరలోనే టెండర్ పూర్తయిన పనులు కూడా ప్రారంభమయ్యే సమయం ఉంది. భక్తులందరూ కూడా ఈ అభివృద్ధిలో సహకరించాలని చెప్పి సందర్భంగా కోరుతూ
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్న అందరికీ ఆ పరమేశ్వర ఆశీస్సులు, రాజన్న ఆశీస్సులు, భీమన్న ఆశీస్సులు ఉండాలని చెప్పని వేడుకుంటున్నాను. పేరు పేరున అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, రాష్ట్ర మంత్రిగా దక్షిణ కాశీ వేములవాడకు ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు తీసుకొచ్చి గౌరవ శాసనసభ్యుడు వేములవాడ గారితో సహా ఈరోజు పట్టు వస్త్రాలను సమర్పించి ఆ రాజరాజేశ్వరుడిని తెలంగాణ ప్రజలందరిపై ఆశీర్వచనం ఉంచమని ఈ సందర్భంగా వేడుకుంటూ, మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వరుని ఆశీర్వచనం యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ, ఈరోజు వేములవాడ ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి దేవాలయం. ఆనాడు ఇచ్చినటువంటి హామీల అమలుకై పోరాడినాం. అధికారంలోకి రాగానే ఆ హామీలన్నీ అమలు చేస్తూ ఉన్నాం. మేము దైవభక్తులం, రాజకీయం వేరు, దైవభక్తి వేరు. అందుకే ఈరోజు దేవాలయ అభివృద్ధికి అన్ని రకాల ప్రణాళికలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రులందరి సహకారంతో, శాసనసభ్యుడి చొరవతోటి దేవాలయ నిర్మాణం, పునర్నిర్మాణం వేగంగా కొనసాగుతూ ఉంది. ప్రజలందరూ గమనించాల్సిందిగా కోరుతూ, తప్పకుండా ఆ వేములవాడ రాజరాజేశ్వరుడి ఆశీర్వచనం మనందరిపై ఉండి మంచి సుభిక్షమైన వర్షాలతోటి, పాడి పంటలతోటి, ఆయురారోగ్యాలతోటి తెలంగాణ యావత్ ఈ దేశంలో ఒక అత్యున్నత స్థానానికి ఎదిగే విధంగా ఆ భగవంతుని కరుణ కటాక్షాలు కావాలని మహాశివరాత్రి సందర్భంగా మరి పూజ చేస్తూ, శైవుడు ఎప్పుడు కూడా శివుడు బోలాశంకరుడు, తనకు తప్పకుండా మరి పేదల దేవుడిగా ఇక్కడ వేములవాడ రాజన్న దేవాలయం, అక్కడ సమ్మక్క సారక్క దేవాలయం పేదల దేవుళ్లను అభివృద్ధి చేస్తూ పేదలకు విశ్వాసాన్ని ప్రభుత్వ విశ్వాసంగా తీసుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున 2 దేవాలయాల అభివృద్ధి మీ కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇది ప్రభుత్వ విధానము. ప్రభుత్వము పేదల దేవుళ్ళకు నిర్లక్ష్యం జరిగినప్పుడు కూడా అందులో అంటే మా ప్రభుత్వ విధానమే పేదల పట్ల ఒక ఆలోచనతోటి, ఒక సానుకూలతతో ఉందని చెప్పడానికి ఈ 2 దేవాలయాల అభివృద్ధి కూడా ఒక నిదర్శనమనే మాట మనవిస్తూ, మరొకసారి ఈరోజు వేములవాడ రాజరాజేశ్వరుడి, భీమేశ్వరుడి ఆశీర్వచనంతో యావత్ తెలంగాణ సుభిక్షంగా ఉండాలని, అందరికీ భగవంతుడు ఆశీర్వచనం ఇవ్వాలని ఈ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన వైద్య శిబిరం, మే ఐ హెల్ప్ యూ డెస్క్లను ఇన్ఛార్జ్ కలెక్టర్ పరిశీలించారు. వైద్య శిబిరంలో అందుబాటులో ఉన్న మందులు, వైద్య సేవలపై ఆరా తీశారు. హెల్ప్ డెస్క్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో మాట్లాడి భక్తులకు అందిస్తున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం క్యూ లైన్లో ఉన్న భక్తులతో మాట్లాడి దర్శనం సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాలంటీర్లు భక్తులకు తాగునీరు పంపిణీ చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు, సిబ్బంది, హెల్ప్ డెస్క్ బాధ్యులకు పలు సూచనలు చేశారు. వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో ప్రధాన ఆలయంలో భక్తులకు రాజన్న దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ అంశంపై జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధారణ భక్తులతో పాటు అర్చక కుటుంబాలకు కూడా ప్రధాన ఆలయంలో రాజన్న దర్శనం లభించని పరిస్థితుల్లో కొందరు ప్రైవేటు వ్యక్తులు ప్రాతకాలం నందు స్వామివారి దర్శనం చేసుకున్నట్లు సమాచారం రావడంతో అనేక అనుమానాలకు తావిస్తోందని ఆయన అన్నారు. ఎవరు ఎలా ఏ విధంగా దర్శనం చేసుకున్నారు అనే అంశాలపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. దేవస్థానం పవిత్రత, నియమ నిబంధనలు కాపాడాల్సిన బాధ్యత అధికారులదేనని ప్రతాప్ రామకృష్ణ స్పష్టం చేశారు. ఈ ఘటన నేపథ్యంలో వేములవాడ పట్టణంలో చర్చలు జోరుగా కొనసాగుతున్నాయి. దేవస్థానం అధికారులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారు, నిజానిజాలు ఏమిటి అనే అంశాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. రాజన్న దేవాలయం బంద్ ఉందనే ఆలోచనతోని భీమేశ్వరాలను దర్శనాలు పెట్టింది ప్రభుత్వం. దాన్ని అన్ని రంగాల ప్రజలు అందరూ కూడా ఆదరిస్తూ ఉన్నారు. మరి రాజన్న దేవాలయం దర్శనం అసలు లేవా అంటే దానికి సమాధానం లేదు. మరి ఈరోజు ఒక ప్రైవేటు వ్యక్తులు పోయి ప్రాతకాల పూజ సమయంలో దర్శనం చేసుకున్నారు, దానికి బాధ్యులు ఎవరు? మరి స్థానికంగా ఉన్న విప్పు గారు కూడా భీమేశ్వరాలను దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. మంత్రి గారు ఇక్కడనే పట్టు వస్త్రాలు సమర్పించిపోయారు. ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరు? అధికారులకు సంబంధించిన వాళ్ళ
మరి అధికారులకు సంబంధించిన చుట్టాల బంధువుల అది కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి. మరి చిన్న విషయమేం కాదు. అంత సెక్యూరిటీ వలయంలో ఏ రకంగా దొరికిపోయినరో, మరి అర్చకులు ఏ రకంగా పూజ చేయించారో కూడా మాకు కావాలి. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, దయచేసి ఆ సీసీ ఫుటేజ్ అర్జెంటుగా తీయాలి. సంబంధిత వ్యక్తులు తెలుసుకోవాలి, వాళ్ళ చర్యలు తీసుకోవాలి. ఇది సరైన డెమోక్రసీ కాదు. అర్చక కుటుంబాలను కూడా అలో చేయకుండా, ఎవరిని అలో చేయకుండా కేవలం డ్యూటీలు అర్చకులను మాత్రం అనుమతి చేస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది, స్థానిక విప్ గారు చెప్పింది. మరి ఈ రోజు ఆ ప్రైవేట్ వ్యక్తి ఏ రకంగా లోపల గర్భాలయంలో ప్రవేశించి దర్శనం చేసుకున్నారు, దాని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ చేయాలి. నేను కలెక్టర్ గారిని కానీ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ కలెక్టర్ గారే వారిని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జరిగిన బాధ్యులు ఎవరైనా ఉంటే ఈ చర్య మీద ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఏ మేరకు ఇది నిజం ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతమంది వీఐపీలు వచ్చిన తర్వాత ఇక్కడ దర్శనం చేసుకుని పోతే ఒక్కరిద్దరు వ్యక్తులు ఆ గర్భాలయంలోకి ఏ రకంగా పోయినారో, దర్శనానికి ఏ రకంగా పోయినారు, మరి దాని మీద న్యాయ విచారణ ఎంక్వైరీ అని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వేములవాడ పట్టణంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం శివస్వాములు ఘనంగా శివ శోభయాత్రను నిర్వహించారు. పట్టణ పురవీధుల గుండా సాగిన ఈ శోభయాత్ర భక్తులకు కన్నుల పండువగా నిలిచింది. ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి శివస్వాములు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హరహర మహాదేవ ఓం నమః శివాయ నామస్మరణతో శోభయాత్రను ప్రారంభించారు. కాషాయ వస్త్రధారణలో డమరుకాలు, త్రిశూలాలతో శివస్వాములు ఊరేగింపు నిర్వహించగా పట్టణమంతా భక్తి వాతావరణంలో మారుమోగింది. శోభయాత్ర తమ తమ వీధుల్లోకి రావడంతో మహిళా భక్తులు స్వామివారికి మంగళహారతులు ఇచ్చి కొబ్బరికాయలు కొట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య సాగిన ఈ శివ శోభయాత్ర మహాశివరాత్రి ఉత్సవాలకు మరింత శోభను తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో శివస్వాములతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మాది వేములవాడ గ్రామం. నేను మొదటి సంవత్సరం శివమాల వేసుకున్నాను. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి శివ భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిరు. సంతోషం అనిపించింది. ఈ రాజరాజేశ్వర దేవస్థానం తరఫున మంచి సౌకర్యాలు ఉన్నాయి. మంచి దర్శనం కలిగింది. మంచిగా మేము సాములం అందరం మంచిగా దర్శనం చేసుకున్నాం. మాకు చాలా సంతోషం అనిపించింది. ఓం నమః శివాయ. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.